వర్మ గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వర్మ గారు. యాహ్! ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు జరుగుతున్న దీంట్లో కొత్తగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే మీ అధినేతలు మొత్తం హైబ్రిడ్ విధానంలోకి వెళ్ళిపోయారు. ఒక పెద్ద పండగ జరగాల్సింది టెక్నాలజీ మారిపోతుంది. మీరు 24 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఈ పార్టీతో. సో, ఇప్పుడు జరగబోతున్న దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జరగబోతుందేంటంటే, మారీ ప్రపంచంతో పాటు పార్టీలు పరిగెట్టాలి. అందులో యువ నాయకుడు లోకేష్ గారైతే ఈ యొక్క టెక్నాలజీని దగ్గర దగ్గర 2010 నుంచి ఆయన మొదలెట్టారు. దానివలన కోటి సభ్యత్వాలు అయినాయి లోకేష్ గారు మొదలెట్టిన విధానం వల్లనే. దానివలన ఈరోజు హైబ్రిడ్ విధానంలో ఏదైనా 10-15 లక్షలు మహానాడుకి వచ్చే జనం ఈరోజు 10 రెట్లు పెరిగారు. ప్రతి హైబ్రిడ్ ఏది క్లస్టర్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి క్లస్టర్లో దగ్గర దగ్గర 40-50 వేల మంది వీక్షణ చేసే విధంగా కార్యక్రమం పెట్టారు. దీన్ని ఆలోచించుకుంటే మనం ఏదైతే సంస్కరణలు తీసుకొస్తున్నామో అవి పబ్లిసిటీ చేయవలసిన అవసరం లేకుండా గౌరవ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యొక్క సందేశమే ప్రజల్లోకి వెళ్తూ ఉంది. దీనివల్ల పార్టీ బలోపేతం అవడం కాకుండా కేవలం ఒక ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రాలు, దేశాలు కూడా దాటి ఈసారి మహానాడు వెళ్ళబోతుంది అని. అవును, అంటే దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి యొక్క మొదటి మహానాడు అనుకుందాం వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక. మరి ఈ విధానంలో యువత కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంది. ఎంచేతంటే ఆయన నాయకత్వంలో యువత కూడా బలోపేతం అవుతుంది. ఇది 2029 ఎలక్షన్కి కానీ స్థానిక సంస్థల ఎలక్షన్కి కానీ ఈ బలోపేతంగా ఉన్నాం కానీ ఎలక్షన్లు కూడా వన్ సైడ్ అయ్యే విధంగా జరిగే అవకాశం ఉంది.